సినీ రాజకీయ నాయకుల జాతకాలని చెబుతా సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయినటువంటి వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరిచయం లేని పేరు ఈ ఫ్లూటు స్వామిది. సెలబ్రిటీలకు సంబంధించిన ఇతర అన్ని విషయాలను అంచనా ఎత్తు ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ల గానికనే మత్తు తప్పిస్తుంటాడు ఈ పెద్ద మనిషి. ఇక నాగ చైతన్య సమంతల ఇడుపు కాగితాల విషయాలలో పాపులర్ అయ్యి ఇక అట్టనే సెలబ్రిటీల మీద చెప్పే టంగు బాగున్నదని చెప్పి దాన్ని నమ్ముకొని ఆఖరికి మొన్నటికి మొన్న కొత్తగా నిశ్చితార్థమైనటువంటి నాగ చైతన్య శోభితలు ఇడిపోతారనే దుమారానికి తెరలేపి మళ్ళా అడ్డగోలు తిట్లను పడుకుంటా మళ్ళా లైవ్ డిబేట్లకు వచ్చి నెత్తి నోరు కొట్టుకుంటా సెల్ఫీ వీడియోలు పెట్టి మేము చచ్చిపోనికే తయారుగా ఉన్నామన్నంత దీనస్థితికి దిగజారిపోయిండు వేణుస్వామి. ఇక ఆయన ఒక్కనే కాకుండా మొత్తం ఆయన భార్యను కూడా మొత్తం రంగంలోకి తీసుకొచ్చి సీను సితారా చేసే పనిలా వాడ్డాడు. అది కూడా పాపులు ఊడకలేదు. ఓ పక్క జర్నలిస్టులను అందరిని అనేసరికి వాళ్ళు వ్యతిరేకమైపోయారు, ఇటు పక్క సినిమా వాళ్ళని అనేసరికి వీళ్ళు దూరం అయిపోయారు, అటుపక్క రాజకీయాలలో ఏలు పెట్టేసరికి అక్కడ కూడా కంపయింది. పాపం అందరి జాతకాలు చెప్పే ఈ వేణుస్వామి జాతకం మాత్రం ఇంత దరిద్రంగా పాడైంది. పాపం ఆయన ఎందుకు చూసుకోలేదు? జాతకం ఒక్కసారైనా చెక్ చేసుకుంటాడు కదా. ఇంట్లో బుక్ దొరకలేదా, లేకపోతే ఆయన జాతకం డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోయిందా, లేకపోతే పెన్ను పేపర్ కనపడలేదా అని ఎక్కిరిస్తున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు వేణుస్వామిని. ఇక ఇదేరా అసలు వేడి వేడి మీద పెద్ద రచ్చకే దారితీస్తున్నదిరా భగవంతుడు అని అంటే ఇప్పుడు ఇంకొక పెంట ఆయన నెత్తి మీద వచ్చి రుద్దుకున్నది. గదేంద్ర నాయన అంటే ఆయన ఎవరితోనో మాట్లాడిన క్లయింట్ తోటి మెల్లగా ఆడియో లీక్ బయట పెట్టిల్లు ఎవరో. మరి ఎట్లొచ్చిందో ఆడియో లీక్ ఏందో తెలియదు గాని ఇక ఆ ఫోన్ కాల్లో ఒక ఆయన అంటాడు వేణుస్వామిది అపాయింట్మెంట్ కావాలి అని అంటాడు, ఆయనతోని జాతకం చెప్పించుకోవాలి అని అంటాడు. దానికి ఆ ఫోన్ ఎత్తినటువంటి అసిస్టెంట్ అంటాడు ఆ ఒక్కరికి జాతకం చెప్పాలంటే 10,000 అవుతుంది అని అంటాడు. దాంతో అవతల వ్యక్తి వేణుస్వామిని ఓ రేంజ్ లో తిడతాడు అన్నట్టు. ఆ వీడియో క్లిప్ విన్న నెటిజన్స్ వేణుస్వామి జాతకం చెప్పనికే 10,000 తీసుకుంటాడా అని షాక్ అవుతున్నారు. ఏదేమైనా వేణుస్వామి జాతకం మాత్రం మంచిగా లేదు. ఈ ఫ్లూటు స్వామి ఇప్పటికైనా జరంత నిశ్శబ్దాన్ని పాటించి సైలెంట్ గా ఉంటే జీవితం సంతోషంగా ఉంటది. ఇంకా నేను జాతకాలు చెప్తా, మొత్తం షష్టాష్టకాల కూటములను బయటికి తిత్తా, యోని పూజలు చేస్తా, బగలాముఖి పూజలు చేస్తా, యంత్ర తంత్ర మంత్రాలను సమాధిలో ఉన్న పశుపతి గారిని కూడా బయటికి తీసుకొస్తా నా మంత్రశక్తితో అంటే మాత్రం నీ బతుకు బుగ్గిపాలవుతుంది అని అంటున్నారు. ఈయన ముచ్చట ఎరకైన వాళ్ళు, ఈయన పంచాయతీ తెలిసిన వాళ్ళు, ఈయనను దగ్గర పాంటి చూసిన వాళ్ళు. ఏందో ఏమోనుల్లా ఈ జాతకాలు ఏందో, ఈ జ్యోతిషాలు ఏందో, మంది మీద పడేందో, సెలబ్రిటీలకు చెప్పుడేందో, ఏమైనా కూర కొత్తయా బువ్వ కొత్తయా, లేనోనికి ఒక సాయం చేయాలి, అవసరమైతే ఆదుకోవాలి. కానీ ఎవరెవరు మిన్నో రాళ్ళేసి పప్పం గడుపుకుంటా అంటే మాత్రం ఆ పప్పు ఒంటికి పట్టదు, ఆ పప్పులు ఉడకవు. మనకు మాత్రం ఏం తెలుసుల్లా, ఏం జరుగుతుందో చూసుకుంటా పోదాం.